నేడు ప్రపంచంలో 3 విధాలైనటువంటి ఎకనామిక్ ఫోర్సెస్ మన అనుభవంలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఒకటి క్యాపిటలిజం, తర్వాత మిక్స్డ్ ఎకానమీ. కానీ ఇంకోటి కమ్యూనిస్ట్ ఎకానమీ. మనము భారతదేశంలో చూసినట్టయితే భారతదేశంలో మార్క్సిజం ఫెయిల్ అయినట్టు మన అనుభవంలో కనబడుతుంది. డాక్టర్ అంబేద్కర్ గారు మొదటి నుంచి కూడా భారతదేశానికి కమ్యూనిజము సరిపోదు, భారతదేశానికి ఇక్కడ ఉన్నటువంటి కులాలు, వర్గాలు, ప్రాంతాలు, అనేక లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో దీనికి పార్లమెంటరీ డెమోక్రసీ మాత్రమే సరిపోతుందని చెప్పి తను ప్రగాఢంగా విశ్వసించి మనకు ప్రజాస్వామ్యం కొరకు రాజ్యాంగాన్ని రచించి పార్లమెంటరీ డెమోక్రసీని మనకిచ్చారు. అయితే మనము కమ్యూనిజము ఆయన ఎందుకు భారతదేశంలో రాదు అని చెప్పి ఎందుకు చెప్పాడని చెప్పి మనము కమ్యూనిజాన్ని, తర్వాత అంబేద్కరిజం అంటే దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ డెమోక్రసీ. కమ్యూనిజంలో మార్క్సిజం ఏం చెప్పిందంటే అది ఒక్క ఆర్థిక అంశాల గురించి మాత్రమే చెప్పింది. ప్రధానంగా ఆర్థిక అంశాలు, ఉపరితలంగా అనేక అంశాలు ఉన్నప్పటికీ ప్రధానంగా ఆర్థిక అంశాల మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసిందని మనం భావించాలి. ఎందుకంటే తను ఆర్థిక అంశాలను పట్టుకొని ఏం చెప్పాడంటే దోపిడీ ఉంది, దోపిడీ చేయడానికి బూర్జువా వర్గాలు ఏవైతే ఉన్నాయో అవి భూమి, పెట్టుబడి మీద అజమాయిషి ఉండడం వల్ల కార్మికులను అవి ఎక్స్‌ప్లాయిట్ చేస్తాయని చెప్పి చెప్పడం జరిగింది. భూమి మీద, తర్వాత వాటికి సంబంధించినటువంటి ఫ్యాక్టరీస్ మీద కానీ లేకపోతే పెట్టుబడి పెట్టి లాభాన్ని అంతా కూడా క్యాపిటలిస్టులు తీసుకుంటారు, కార్మికులకు ఏదో కొంచెము పంచిపెడతారని చెప్పి చెప్పడం జరిగింది. అందుకు ఈ దోపిడీ నశించాలంటే కార్మికులే వాళ్ళు విప్లవము తీసుకొచ్చి వాళ్ళ చేతిలోనికి ప్రభుత్వాన్ని తీసుకొని వ్యక్తి యొక్క ఆస్తి హక్కును తీసేయాలి, అంటే ప్రైవేట్ ప్రాపర్టీ హక్కును తీసేయాలా. ప్రభుత్వం ద్వారా మాత్రమే, కార్మిక నియంతృత్వం ద్వారా మాత్రమే ప్రభుత్వాలు నడపాలని చెప్పి చెప్పడం జరిగింది. కానీ అది తొందరగా ఫాస్ట్గా రావచ్చు, కానీ అది ఎంతకాలం నిలుస్తుంది? ఈరోజు మన అనుభవంలో చూస్తే రష్యా, మిగతా దేశాల్లో అది ఫెయిల్ అయినట్టు మనకు కనబడతా ఉంది. కానీ డాక్టర్ అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే ఎక్స్‌ప్లాయిటేషన్ ఉంది, అంటే దోపిడీ ఉంది. బుద్ధుడేమో దుఃఖ అన్నాడు, కానీ అంబేద్కర్ గారు దోపిడీ ఉందని చెప్పి ఒప్పుకుంటూ ఆ దోపిడీకి నివారణ ఏంటి, దానికి కారణం ఏంటి, దానికి నివారణ ఏంటి అని ప్రజాస్వామ్యం సూత్రీకరించారు. దానికి కారణం ఏంటంటే భారతదేశంలో జరుగుతున్న ఈ దోపిడీకి కారణాలు ఏంటంటే భూమి కొంతమంది చేతుల్లో ఉండడము, ఈ దేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణ వర్గము వేరే వాళ్లకు సంస్కృతాన్ని, వేరే వాళ్లకు చదువు నిరాకరించడం వల్ల వాళ్ళు ఈ భారతదేశంలో ఉన్నటువంటి కుల సమాజం వల్ల శూద్రులకు, అదేవిధంగా స్త్రీలకు చదువుకునే హక్కు, ఆస్తి హక్కు లేకపోవడం వల్ల
ఈ భారతదేశంలో కూడా అనేక విధాలైనటువంటి కుల వివక్షకు, లింగ వివక్షకు, పేదరికానికి గురైతున్నటువంటి చదువు నిరాకరించబడి, అదేవిధంగా ఆధ్యాత్మిక స్వేచ్ఛ కూడా నిరాకరించబడి ఈ దేశంలో కూడా దోపిడీ జరుగుతూ ఉంది. దీనికి పరిష్కారం ఏంటని చెప్పి అంబేద్కర్ గారు తన రాజ్యాంగంలో తీసుకున్నటువంటి సమానత్వము, స్వేచ్ఛ, సోదర భావం ఏదైతే ఉందో తను బుద్ధిజం నుంచి తీసుకున్నా అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి తను తీసుకున్నటువంటి ఈ స్లోగన్ ఏదైతే ఉందో స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రతత్వము, తర్వాత న్యాయము, సామాజిక న్యాయం జరగాలంటే వీళ్ళందరికీ విద్యా అవకాశాలు ఉండాలా, సమాన భావన అంటే కుల నిర్మూలన జరిగి సమాన భావన ఉండాలా, సోదర భావం ఉంటేనే ఈ స్వేచ్ఛ కానీ సమానత్వం కానీ ప్రజలకు అందించగలుగుతాం. కానీ స్వేచ్ఛ భావం లేనట్లయితే మనము సమానత్వము, స్వేచ్ఛ ప్రజలకు అందదని చెప్పి తను భావించారు. అందుకే రాజ్యాంగం రాశారు. అనేక పోరాటాలు కూడా, సామాజిక పోరాటాలు చేశారు. మహాచెరువు పోరాటం కానీ, మానవ హక్కుల పోరాటం కానీ, కాలారాం టెంపుల్ కానీ, అదేవిధంగా కుల నిర్మూలన గురించి తను ఇచ్చినటువంటి కుల నిర్మూలన ఏదైతే ఉందో ఈ దేశంలో ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళ తన పోరాటం, సుదీర్ఘ పోరాటం తర్వాత తన అనుభవంలోకి వచ్చింది ఏంటంటే భారతదేశంలో బుద్ధుడి ఫిలాసఫీ అంటే సిద్ధాంతం మాత్రమే, బుద్ధుడి యొక్క ధమ్మ సిద్ధాంతం మాత్రమే ఈ ప్రజలకు విముక్తి కల్పిస్తుందని చెప్పి తను భావించి భారతదేశానికి పార్లమెంటరీ డెమోక్రసీ రాజ్యాంగం ఇచ్చినప్పటికీనూ ఈ కుల నిర్మూలన, పేదల మీద అట్రాసిటీస్, తర్వాత పేదలు వాళ్ళు అభివృద్ధి చెందాలంటే వాళ్ళు ఆధ్యాత్మికంగా కూడా స్వేచ్ఛ రావాలి, వాళ్ళకు ఆధ్యాత్మిక న్యాయం కూడా జరగాలని తను బుద్ధిజం వైపు వెళ్ళారు. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ఈ మానసిక భావన ఏదైతుందో, కులము, వివక్ష అనే మానసిక భావన ఏదైతుందో ఇది ఉట్టి ఆర్థిక సంబంధము లేకపోతే చిన్న చిన్న అవసరాలు కావు. ఇక్కడ పేదవాళ్ళకు విద్య నిరాకరించబడ్డది. థాట్ పోలీసింగ్ అంటాము. అంటే మనిషే ఒక మానసిక రోగి. భారతదేశంలో ఉన్నటువంటి మనుషులే కులం అనే మూల సిద్ధాంతంతో ఒక మానసిక రోగులుగా తయారయ్యారు. కాబట్టి ఈ కులాన్ని నిర్మూలించాలంటే, కుల వివక్ష పోవాలంటే, పేదవాళ్ళందరికీ న్యాయం జరగాలంటే తను బుద్ధుడి యొక్క మార్గాన్ని ఎంచుకున్నాడు. అందుకు భారతదేశంలో ఈరోజు మనము మన అనుభవంలో కూడా చూస్తున్నాం. 1925లో ప్రారంభమైనటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు 100 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా వాళ్ళు భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలను సరిగా అంచనేయక భారతదేశంలో ఉన్నటువంటి ఈ కుల సిద్ధాంతాన్ని, మార్క్సిజం సిద్ధాంతాన్ని రెండింటిని కూడా మేళవించలేక కమ్యూనిజం ఇక్కడ ఫెయిల్ అయింది. కానీ అదే అంబేద్కర్ ఈరోజు ఏ పార్టీ చూసినా, ఏ చిన్న గ్యాదరింగ్ చూసినా అంబేద్కరు ఏదైతే రాజ్యాంగం ఇచ్చాడో భారతదేశానికి సంబంధించినంత వరకు అనేక సూచనలు ఇచ్చారు ఆయన. ఒకటి, భారతదేశంలో ల్యాండ్ నేషనలైజ్ చేయాలని చెప్పి, భారతదేశంలో ఇన్సూరెన్సు, తర్వాత బ్యాంక్స్ కూడా నేషనలైజ్ చేయాలని చెప్పి, భారతదేశంలో స్త్రీలకు సమాన హక్కులు ఉండాలని చెప్పి, తనైతే చివరికి హిందూ కోడ్ బిల్లు స్త్రీల సమాన హక్కుల కొరకైతే తన న్యాయశాఖ మంత్రి పదవిని కూడా తృణప్రాయంగా వదిలేశాడు. నాకు ఈ పదవులు ముఖ్యం కాదు, ప్రజల హక్కులు ఇక్కడ ఆమోదించబడాలా,
పగ్గల హక్కును నిరాకరించినట్టుంటే ఇది రాజ్యాంగం ఎవరో కాదు నేనే కాల్చేస్తానని చెప్పడం జరిగింది. అంటే రాజ్యాంగం అనేది రాజ్యాంగం మీద ఆధారపడి ఉండదు. రాజ్యాంగం ఎవరైతే వాళ్ళు అమలు పరుస్తారో ఆ వ్యక్తుల మీద ఆధారపడి ఉంటుంది. రాజ్యాంగం అమలు పరిచే యొక్క మిషనరీ ఏదైతుందో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు రాజ్యాంగాన్ని అమలు పరచినట్టుంటే రాజ్యాంగము ఫెయిల్ అవుతుంది. కానీ రాజ్యాంగం తప్పు కాదు. అది ఎప్పుడైతే రాజ్యాంగం ప్రజలకు రక్షించడానికి నిరాకరించబడుతుందో నేనే దాన్ని కాల్చేస్తా అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అంటే తప్పు రాజ్యాంగానిది కాదు, తప్పు దాన్ని ఇంప్లిమెంట్ చేసేటటువంటి నాయకత్వం మీద, తర్వాత పౌర సమాజం మీద ఆధారపడి ఉంటుందని చెప్పాడు. అందుకే పౌర సమాజంలో సోదర భావం లేకుండా, అంటే సోషల్ డెమోక్రసీ లేకుండా ఏ రాజకీయ పార్టీ కూడా ప్రజాస్వామ్యయుతంగా ఉండదు. రాజకీయ పార్టీ ఎప్పుడైతే కుటుంబాలకో కులాలకో ఎప్పుడైతే వారి చేతుల్లో ఉంటుందో, అధికారం వస్తే కూడా రాజకీయ పార్టీ చేతుల్లో ఉంటుంది. కాబట్టి అధికారం కూడా ఆ కులం మీదనో, అధికారం కూడా ఆ కులాల చేతుల్లో ఉండడము మనం ఈరోజు ప్రాంతీయ పార్టీల యొక్క అధికారాన్ని చూస్తున్నాం. కాబట్టి పౌర సమాజము ఎప్పుడైతే ప్రజాస్వామీకరించబడదో రాజకీయ పార్టీలు, ప్రభుత్వము, ఈవెన్ కోర్ట్స్ కూడా ప్రజాస్వామీకరించబడవు. కాబట్టి ప్రజాస్వామ్యం అంటే ఏదో ప్రభుత్వం అని అనుకోకూడదు. ప్రజాస్వామ్యం అంటే పౌర సమాజము ప్రజాస్వామీకరించబడాలా. ప్రజాస్వామ్యము అందరికీ సమాన హక్కుల కొరకు, స్వేచ్ఛ కొరకు, పౌర సమాజంలో ఉన్నటువంటి పౌరులందరూ సోదర భావంతో ఉండాలని చెప్పి అంబేద్కర్ భావించాడు. కాబట్టి ప్రజాస్వామ్యమే ఈ దేశంలో కమ్యూనిజం మీద పెత్తనము, కమ్యూనిజాన్ని పక్కకు దోచేసి ప్రజాస్వామ్యయుతంగా భారతదేశం కొంతవరకు సక్సెస్ అయిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. కాబట్టి నేటి అవసరం ఏంటంటే భారత సమాజము ప్రజాస్వామీకరించబడాలా. అది రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణం. కాబట్టి ప్రజాస్వామ్యం భారతదేశంలో వర్ధిల్లా అని చెప్పి కోరుకుంటూ జై భీమ్, నమో బుద్ధాయ.